ఫిఫా వరల్డ్ కప్ లో ఇవాళ అర్ధరాత్రి ఫ్రాన్స్ వర్సెస్ సెనెగల్, రేపు తెల్లవారుజామున ఇరాక్ వర్సెస్ నార్వే, రేపు ఉదయం అర్జెంటీనా వర్సెస్ అల్జీరియా మ్యాచ్లు జరగనున్నాయి. ఇక కాబో వెర్డే ఈ పేరుతో ఓ దేశం ఉంది అనే విషయం కూడా చాలా మందికి తెలియదేమో, కానీ తమ అద్వితీయ ప్రదర్శనతో ఫిఫా వరల్డ్ కప్ లో అతిపెద్ద సంచలనం నమోదు చేసింది. ఈసారి ఖచ్చితంగా టైటిల్ కొట్టగలదు అనే అంచనాలతో ఫేవరెట్ గా బరిలోకి దిగిన స్పెయిన్ ను పసికూన కాబో వెర్డే ఒక్క గోల్ కూడా చేయకుండా అడ్డుకోగలిగింది. ఈ మెగా టోర్నీలో మొదటిసారి బరిలోకి దిగినప్పటికీ పటిష్ట డిఫెన్స్ తో స్పెయిన్ ను వణికించింది. ఇక తమ గోల్ పోస్ట్ పై స్పెయిన్ ఆటగాళ్లు పదే పదే దాడులు చేసిన 40 ఏళ్ల కాబో వెర్డే గోల్ కీపర్ అడ్డుగోడలా నిలిచాడు. దీంతో ఈ గ్రూప్ హెచ్ మ్యాచ్ 0-0తో డ్రా అయింది. 2010 తర్వాత ఈ టోర్నీ తొలి మ్యాచ్లో స్పెయిన్ గోల్ చేయలేదు. మ్యాచ్ ఆరంభంలోనే బాక్స్ బయట నుంచి పెడ్రి కుడికాలితో కొట్టిన షాట్ ను ప్రత్యర్థి గోల్ కీపర్ వమ్ము చేశాడు. ఇక ఆ తర్వాత కూడా షాబియానా రూస్ షాట్ గోల్ పోస్ట్ ఎడమ వైపునకు వెళ్లింది. అటు కాబో వెర్డే ఆటగాళ్లు కూడా పలుమార్లు గోల్ ప్రయత్నాలు చేసినా స్పెయిన్ డిఫెన్స్ సమర్థవంతంగా అడ్డుకుంది. 40వ నిమిషంలో కుకురెల్లా హెడ్ పాక్ ను గోల్ పోస్టుకు అతి సమీపంలో అందుకున్న ఫెర్రాన్ టోరెస్ సువర్ణ అవకాశాన్ని చేజార్చాడు. అతడి షాట్ బార్ ను తాకుకుంటూ వెళ్లింది. ఇక ఇలా గోల్ కోసం స్పెయిన్ ఎన్ని దాడులు చేసినా కాబో వెర్డే కీపర్ అడ్డుకోగలిగాడు. దీంతో 2024 అక్టోబర్ తర్వాత స్పెయిన్ తమ ఫస్ట్ హాఫ్ ను గోల్ లేకుండానే ముగించింది. బ్రేక్ తర్వాత కూడా స్పెయిన్ పదే పదే ప్రత్యర్థి గోల్ పోస్ట్ పై ఎదురుదాడికి దిగింది. స్వల్ప వ్యవధిలోనే మైకెల్ ఫాబియాన్ అతి సమీపం నుంచి చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. 89వ నిమిషంలో మిడ్ ఫీల్డర్ కెవిన్ పినా అవుట్ సైడ్ బాక్స్ నుంచి ఆడిన షాట్ ను స్పెయిన్ నిలువరించింది. అదనపు సమయంలోనూ డినే బోర్గెస్ హెడర్ ను స్పెయిన్ కీపర్ సైమన్ అడ్డుకున్నారు. దీంతో నిర్ణీత సమయంలోగా ఒక్క గోల్ లేకుండానే మ్యాచ్ ముగిసింది.